శ్రీ గురుభ్యో నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. శత్రువులు నీ స్తంభింప చేయగలిగేటువంటి ఒక వార్తావి మంత్రం భగవతి అమ్మవారిది. ఈ యొక్క మంత్రం గురించి, ఈ యొక్క సాధన ఏ విధంగా చేయొచ్చు అనబడేటువంటి దాని గురించి నేను మీకు ఈ యొక్క రోజు తెలియజేస్తున్నాను. అయితే ముందుగా ఇది దేని కొరకు ఉపయోగపడుతుంది, దేని కొరకు మీరు చేయొచ్చు అనబడేటువంటి విషయాల్ని ముందుగా చక్కగా తెలుసుకోండి. ఏది కూడా తొందరపాటుతో ఫార్వర్డ్ చేసేసి మంత్రం మాత్రమే తెలుసుకుని చేసేస్తాను అంటే కొన్ని అనర్థాలకు కూడా దారి తీసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క మంత్ర సాధన అనేటువంటిది ఎవరికైతే శత్రువులు అనేటువంటి వాళ్ళు మీ పట్ల ఏదైనా కూడా ప్రయోగం చేసి ఉన్నారు అని మీకు అనుమానం కలిగినప్పుడు, లేకపోతే మీకు ప్రాణాల మీదకే వచ్చినటువంటి శత్రువు ఎవరైనా మీకు ఉన్నప్పుడు, విపరీతమైనటువంటి దారిద్ర్యంతో, ఇబ్బందులతో, బాధలతో మీరు సతమతమవుతున్నప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఉపయోగించవచ్చు. అయితే ఇందులో చాలా బీజాక్షరాలతోని సంపుటీకరణ అయినటువంటి మంత్రం ఇది. చాలా శక్తివంతమైనటువంటి మంత్రము. ఇప్పుడు నేను మీకు తెలియజేసిన తర్వాత కూడా ఉచ్చారణలో, అంటే ఆ యొక్క మంత్రాన్ని పలికేటప్పుడు ఆ యొక్క అక్షరం, ఆ యొక్క బీజం ఏ విధంగానైతే ఉందో అదే విధంగానే మీరు పలకాల్సి ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు అక్షరము కూడా చక్కగా చూసుకుని, బాగా నోటికి అది వచ్చింది స్పష్టంగా కరెక్ట్గా అది ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు పలకగలుగుతున్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ యొక్క జపం చెయ్యండి. లేకపోతే ఎక్కడైనా కూడా మంత్రం పలకటంలో ఆ యొక్క అక్షరం ఒకదాని బదులు ఇంకొకటి పలకడం వంటివి చేస్తే గనుక వ్యతిరేక ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క మంత్రాన్ని ఉదయము ఒక 27 సార్లు, అలాగే సాయంత్రము ఒక 27 సార్లు మంత్ర జపం చేయవలసి ఉంటుంది. చక్కగా ఉదయం పూట స్నానం ఆచరించాలి, ఖాళీ కడుపుతో ఉండాలి. స్నానం ఆచరించి చక్కగా అమ్మవారి దగ్గర, దుర్గమ్మవారు కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, లలితాదేవి కావచ్చు, గౌరీదేవి కావచ్చు, ఏ అమ్మవారి పటం ఉంటే ఆ అమ్మవారి పటం దగ్గర చక్కగా ఆవు నేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. దీపం అనేటువంటిది వెలిగించి చక్కగా కూర్చోండి. నేల మీద కూర్చోకూడదు, ఏదైనా కూడా ఆసనం వేసి కూర్చోవాలి. ఆ విధంగా ఆసనం వేసి కూర్చొని మీ యొక్క శత్రువులు అందరూ కూడా స్తంభింపబడాలి, మీ జోలికి ఎవరూ కూడా రాకూడదు అంటే మేము చేస్తే కనుక ఒక సంకల్ప ప్రకారంగా చేస్తాము. అయితే ఆ యొక్క సంకల్ప ప్రకారంగా మీరు చేయకపోయినా భగవంతుడితో మీ యొక్క భాషలో మీరు సంభాషించవచ్చు. దాన్నే సంకల్పం అని అంటాం అన్నమాట. స్తంభింపబడాలి, మీకు సంరక్షణ అనేటువంటిది కలిగింప చేయమని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అటు తాంత్రిక ప్రయోగాలు కావచ్చు, క్షుద్ర ప్రయోగాలు కావచ్చు, చెడు ప్రయోగాలు కావచ్చు, లేకపోతే సాదాసీదమైనటువంటి శత్రువుల యొక్క సమస్యలో బాధలో కూడా కావచ్చు. వాటి నుంచి మీకు రక్షణ కల్పించమని చెప్పి అవన్నీ కూడా అడ్డు వేసి అంతం చేసి అక్కడికక్కడే వదిలించేసేయమని చెప్పి నమస్కారం చేసుకుని ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది ప్రారంభం చేయండి. కేవలం ఒక 27 సార్లు మాత్రమే, ఎందుకంటే ఇది చాలా పెద్దదనమాట. ఇదే విధంగా మళ్ళీ సాయంకాలం 6 దాటిన తర్వాత కూడా మళ్ళీ స్నానం ఆచరించి ఆవు నేతితో దీపం పెట్టుకుని ఇదే విధంగా సంకల్పం చెప్పుకుని మంత్ర జపం అనేటువంటిది చేస్తారు. ఒకవేళ మీ యొక్క పరిస్థితి చాలా తీవ్రమైతే, విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే గనుక ఈ యొక్క 27 సార్లు చేసేది మీ యొక్క శక్తి అనుసారము ఒక 54 సార్లు, లేకపోతే ఒక 108 సార్లు జపం అనేటువంటిది చేయొచ్చు. అయితే ఈ యొక్క మంత్ర జపము చేస్తున్నప్పుడు కనీసం వరుసగా ఒక 21 రోజులైనా ఖచ్చితంగా చేయాలి. దీని యొక్క ఫలితం అనేటువంటిది మీరు అనుభవించడానికి వరుసగా 21 రోజులు. ఒకవేళ ఆడవాళ్ళు అయితే గనుక ఆటంకం మీకు వచ్చినట్లయితే గనుక ఆ యొక్క 3 రోజులు కూడా మినహాయించి మళ్ళీ మీకు స్నానం పూర్తయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా ఈ మంత్ర జపం అనేటువంటిది కొనసాగించవచ్చు. లెక్క అనేటువంటిది అక్కడ నుంచే మీరు కొనసాగించవచ్చు అనమాట. 3 రోజులు చేశారనుకోండి, ఆపేశారనుకోండి ఆటంకం వల్ల, స్నానం పూర్తయిపోయిన తర్వాత రోజు నుంచి మీరు ప్రారంభిస్తారు కదా, అది 4వ రోజుగా లెక్క వేసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా? ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఇంకా దీనికి నియమాలంటూ ఏమిటన్నా ఉన్నాయా అని అంటే, ఆ యొక్క రోజు అంతా కూడా 21 రోజులు పూర్తయిపోయేంత వరకు కూడా మీరు ఈ యొక్క ప్రతి పూట కూడా ఈ యొక్క పద్ధతి ప్రకారంగా ఈ యొక్క జపం అనేటువంటి చేయాలి. నాన్ వెజ్ అనేటువంటి తినకూడదు, నీసు తినకూడదు. వీలైనంత వరకు ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా ఉండడానికి ప్రయత్నం అయితే చెయ్యండి ఖచ్చితంగా. ఇప్పుడు అది మీరు తింటే ఇది ఫలించకపోవటమో లేకపోతే జరగకపోవటమో చెయ్యకూడదు అని ఏమీ లేదు. ఆ విధంగా నేను మీకు చెప్పట్లేదు. కాకపోతే చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేసినా కూడా ఫలితం అయితే ఉంటుంది, కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి.
అర్థమైంది కదా. నీసైతే ఎట్టి పరిస్థితుల్లోని కూడా జోలికి వెళ్ళొద్దు. బుద్ధి మనసు అన్నీ కూడా చక్కగా అమ్మవారి పట్ల నమ్మకము భక్తి శ్రద్ధలు ఉండేటట్లుగా చూసుకోండి, సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా మంత్రం ఏమిటో తెలియజేస్తున్నాను. ఓం ఐం గ్లౌం ఐం నమో భగవతి వార్తాళి వారాహి వరాహముఖి ఐం గ్లౌం ఐం అందే అంధిని నమో రుంధే రుంధిని నమో జంభే జంభిని నమో మోహే మోహిని నమస్తంభే స్తంభిని నమో ఐం గ్లౌం ఐం సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వ స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠః 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 హూ ఫట్ స్వాహా. దీన్ని భగవతి వార్తాళి మంత్రం అని అంటారన్నమాట. మీ యొక్క శత్రువుని స్తంభింప చేయటమే కాకుండా సర్వజనులు మీ పట్ల కాస్తో కోస్తో కొంచెం అసూయ ఉన్నటువంటి వాళ్ళు, మీరంటే ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు కూడా మీ పట్ల మంచిగా ఆలోచించటము, మీ పట్ల మంచిగా ఉండటము, మిమ్మల్ని ఇష్టపడటము అనేటువంటి విధంగా మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి జనం కూడా మారేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క మంత్రశక్తి వలన. అందరూ కూడా తప్పకుండా దీని నుంచి లబ్ధి పొందుతారని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు.